టీ20 ప్రపంచ కప్లో భారత జయత్రయాత్ర కొనసాగుతుంది. ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సెమీఫైనల్స్కు దూసుకువెళ్లింది. రోహిత్ శర్మ చేసిన విధ్వంసంతో సిక్సర్ల వర్షం కురిసింది. పలు రికార్డుల బ్రద్దలయ్యాయి. బంతి పడితే చాలు 6 లేదా 4 అనే టార్గెట్గానే రోహిత్ ఆడాడు. ఆ బ్యాటింగ్కి ఏమని పేరు పెట్టాలి? నిర్దాక్షిణ్యంగా ప్రతి బౌలర్ను టార్గెట్ చేసి వికెట్స్ను వదిలి ముందుకు వచ్చి ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్స్ దగ్గర సమాధానమే లేదు. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఓపెనర్ కోహ్లీ డకౌట్ అయి వెనుదిరిగాడు. ఇండియా మరో ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల దెబ్బకు బంతి స్టేడియం రూఫ్ ఎక్కింది. ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన తన సెకండ్ ఓవర్ మాత్రం స్టార్క్ మరిచిపోలేని పీడకలగా మిగిలిపోవచ్చు. రోహిత్ శర్మ దెబ్బకు స్టార్క్ 4 సిక్సర్లు, 1 4తో మొత్తం 29 పరుగులు సమర్పించుకున్నాడు. 19 హాఫ్ సెంచరీ సాధించి ఈ టీ20 ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ 50 సాధించిన ప్లేయర్గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ ప్యాట్ కమిన్స్, స్టార్క్, జాంపా, స్టాయినిస్ నలుగురిలో ఎవ్వరిని వదలలేదు. 4 బౌలర్స్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హేజిల్వుడ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. రోహిత్ శర్మ ఎక్కడా కూడా రన్ రేటు తగ్గనీయకుండా చూసుకున్నాడు. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసిన ఇండియా 250 పరుగుల వరకు వెళ్లవచ్చని అనిపించింది. రోహిత్ శర్మ మిడ్ వికెట్ మీదుగా రూఫ్ మీద కొట్టిన సిక్సర్ మరియు డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీద కొట్టిన సిక్సర్లు అమోఘంగా అనిపించాయి. 41 బంతుల్లో 92 పరుగులు చేసిన రోహిత్ మిచెల్ స్టార్క్ వేసిన అద్భుతమైన ఇన్స్వింగ్ యార్కర్కు బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో 203 సిక్సర్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్గా మరియు 200 సిక్సర్లు కొట్టిన ఒకే ఒక క్రికెటర్గా రికార్డు సాధించాడు. అలాగే 8 సిక్సర్లతో టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు యువరాజ్ సింగ్ పేరు మీద ఉంది. ఇండియన్ మిలియర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ 16 బంతులు 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శివం దుబే 28 పరుగులు, హార్దిక్ పాండ్యా 27 పరుగులతో తమ వంతు పాత్ర పోషించారు. చివరిలో ఆస్ట్రేలియా బౌలర్స్ బాగా బౌలింగ్ చేయడంతో 20 రన్స్ తక్కువగా వచ్చాయనిపించింది. ఇండియా 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ను హర్షదీప్ సింగ్ అద్భుతమైన అవుట్ స్వింగర్తో అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్ ఒక్కడే చివరి వరకు పట్టుదలగా ఆడాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్ హెడ్కు జతగా అద్భుతమైన షాట్స్ ఆడారు. ఇండియా బౌలర్స్ అందరి బౌలింగ్లో పరుగులు రాబట్టారు. బూమ్రా బౌలింగ్లో కూడా వరుస 4లతో రన్స్ రాబట్టారు. సాఫీగా లక్ష్యం వైపు వెళ్తున్న సమయంలో మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ను అక్షర్ పటేల్ అద్భుతంగా అందుకోవడం, మిగిలిన ఆస్ట్రేలియా బ్యాటర్స్ ఎవరూ కూడా సరిగా ఆడకపోవడం, ఇండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ట్రావిస్ హెడ్ ఒక్కడే 43 బంతుల్లో 76 పరుగులు చేసి ఇండియాకు గట్టి పోటీ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు మరియు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్తో ఇండియా సెమీఫైనల్కి వెళ్లగా ఆస్ట్రేలియా మాత్రం ఆఫ్ఘన్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి.